నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. మీది మిథున రాశి అయితే కనుక ఒక్కసారి జరిగేటువంటి మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2 కనబడుతోంది. రాజపూజ్యం 4, అవమానం 3 కనబడుతోంది. గ్రహ సంచారం చూసినట్లయితే లగ్నంలోకి గురుడు రాబోతున్నాడు ఈ సంవత్సరం మే 15వ తారీఖు తర్వాత. మార్చి 30వ తారీఖు తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శని దశమ స్థానంలోకి రాబోతున్నాడు. కంటక శని ప్రారంభము. 9వ స్థానంలోకి రాహు మే 18వ తారీఖు తర్వాత రాబోతున్నాడు. ముఖ్యంగా చూస్తే గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల విద్యార్థులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అతి కష్టం మీద చాలా ఎఫర్ట్స్ పెడితే కానీ వచ్చేటువంటి అవకాశాలు లేవు. మీ ఎఫర్ట్స్ని ఇంకా పెంచండి. 10వ స్థానంలోకి శని వచ్చిన తర్వాత కంటక శని ప్రారంభం అవుతుంది. అంటే చేసేటువంటి వృత్తి వ్యాపారాలు చాలా స్లో అయిపోతాయి, మందకొండిగా అయిపోతాయి. అంటే అప్పటిదాకా ఒక లాభం చూసినటువంటి మీరు సడన్గా ఒక డౌన్ ఫేజ్ అని చూస్తారు. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానంలో రాహు అంటే రావాల్సిన డబ్బులు కూడా మధ్యలో ఆగిపోవడము, ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటర్నల్ జాతకం కూడా చూడండి. లేదు అనుకుంటే శ్రీరుద్ర యాగం అనేటువంటి యాగక్రతువును ఆచరించండి. ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి, శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది.